ఈరోజు మనము ధ్యానించబోయే అంశము తల్లిదండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు పాపులుగా పుడతారా, లేదా తల్లిదండ్రులు చేసిన పాపాలు వారి పిల్లలకు సంక్రమిస్తాయా? ఈ ప్రశ్న వేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? సాధారణంగా ఏ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికే శిక్ష పడడం అనేది మనం చూస్తున్నటువంటి వాస్తవం. కానీ అనేక మంది ఈరోజు బోధించే బోధలు మనం విన్నట్లయితే తల్లిదండ్రులు చేసిన పాపాలు వారి పిల్లలకు సంక్రమిస్తాయని, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాల ఫలితంగానే ఆ పాపం యొక్క ఫలితమే వారి పిల్లలు అనుభవిస్తున్నారు అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. కానీ ఇది వాస్తవం కాదు. ఈ విధంగా ఒకరు చేసినటువంటి పాపాలు వారి తరువాతి తరాల వారికి సంక్రమిస్తాయి అనేది బైబిల్ బోధ కాదు. అయినప్పటికీ అనేక మంది అదే రీతిగా బోధిస్తూ ఉన్నారు. వారు ఆ రీతిగా బోధిస్తున్నారు అంటే వారికి తెలియక, ఏమండి వారు చాలా పెద్ద పెద్ద బోధకులు కదా, వారికి ఈ విషయాలు తెలియవంటారా అని మీరు ప్రశ్నించవచ్చు. వారు అలా బోధించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనము చూసినట్లయితే ఆ వచనాల యొక్క భావము మనకి అలాగే స్ఫురిస్తూ ఉంటుంది. ఉదాహరణ కొన్ని వచనాలు చూద్దాం. రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయట వెళ్ళెను. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలీషా గారు తన శిష్యుడైనటువంటి గెహజీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. ఇక్కడ తప్పు చేసింది గెహజీ. ఈ సందర్భం ఏమిటంటే, నయమాను అనే ఒక కుష్టు రోగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ద్వారా తన కుష్టు రోగాన్ని తగ్గించుకున్నాడు. ఆయన సంపూర్ణమైన స్వస్థత పొందాడు. కృతజ్ఞతాభావంతో ప్రవక్త అయిన ఎలీషా గారికి కొన్ని బహుమానాలు ఇస్తుంటే ప్రవక్త ఒప్పుకోలేదు. నాయన నాకేమీ వద్దు అన్నప్పుడు ఆ బహుమానాలు తీసుకుని అతను వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గెహజీ చూసి తన హృదయంలో ఆ యొక్క బహుమానాలను సంపాదించాలనేటువంటి ఆశ కలిగిన వాడై ఆ నయమాను రథం వెనక పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో నయమాను చూసి దిగి ఆ బహుమానములు కొన్ని ఆ గెహజీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ గెహజీ ఈ బహుమానములన్నింటినీ తన ఇంట్లో పెట్టుకుని వచ్చి ఏమీ తెలియని వాడిగా తన గురువు గారి ముందు నిలబడి ఆయనతో పాటు ఏకీభవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా గారు అడుగుతున్నారు, నాయన గెహజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా లేదండి నేను ఎక్కడే ఉన్నాను అన్నప్పుడు ఎలీషా గారు అంటున్నారు, నాయన నీవు రథాన్ని వెనకాల పరిగెడుతూ ఉన్నప్పుడు అతను నువ్వు ఎదుర్కొన్నప్పుడు నా ఆత్మ నీతో పాటు వచ్చింది. మనము దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి స్థితిలో ఉండగా నీవు ఈలోక సంబంధమైనటువంటి ఆస్తిని గురించి నీవు ఆశపడ్డావు. కాబట్టి నయమాను కలిగినటువంటి కుష్టు నీకును నీ సంతతికి తరతరములు కడుగులు గాక అని శపిస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ తప్పు చేసింది ఎవరు? గెహజీ. తప్పు చేసింది గెహజీ అయితే ఎలీషా గారు వారి పిల్లల్ని కూడా శపించడం ఏమిటి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శపించాలి, ఎవరు పొరపాటు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవించాలి. కానీ ఇక్కడ నీ పిల్లలని కూడా తరతరాలు కూడా ఇదే వ్యాధి వస్తుంది అని శపిస్తూ ఉన్నారు. ఈ మాట చూసినప్పుడు మనకు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. నిజమే కాబోలు, తల్లిదండ్రులు పాపం చేస్తే
ఆ పాపము వలన వచ్చేటటువంటి శాపము తన పిల్లలకు కూడా సంక్రమిస్తుందేమో అనే ఆలోచన రావడం సహజం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం నుండి మరొక వచనాన్ని చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18 నుండి 23 వచనాల వరకు ఉన్న వచనాలను చదివితే అక్కడ ఆయన తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాస్తూ ఉన్నాడు. 20వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇరవై 23వ వచనం. ఈ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఆనాటి సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వివరిస్తూ 20వ వచనం, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చున్నావు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇక్కడ విగ్రహాలకు అర్పించాలని, అర్పించిన వాటిని తినాలి అని తప్పుడు బోధ, దుర్బోధ చేస్తూ ఆనాటి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నది యెజబెల్ అనే ప్రవక్త. అయితే 23వ వచనంలో చూసినట్లయితే 22, 23 వచనాలు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. ఇక్కడ తప్పు చేసింది యెజబెలు, తప్పుడు బోధ చేస్తుంది యెజబెలు, తప్పుడు మార్గంలో ఉన్నది యెజబెలు. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని చంపుతానంటున్నాడు? దాని పిల్లలను చంపేస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయమండి ఇది? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు అనుకోండి, ఆ ఫలానా వ్యక్తి హత్య చేశాడు కాబట్టి వారి పిల్లలని, వారి భార్యను, వారి బంధుమిత్రులు అందరినీ కూడా నేను ఊరేస్తాను అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో ఆ వ్యక్తిని మాత్రమే శిక్షించాలి. ఏ వ్యక్తి అయితే పొరపాటు చేస్తాడో ఆ వ్యక్తి మాత్రమే శిక్షకు అర్హుడు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా దానికి అర్హులు కారు అనేది మన సామాజికంగా అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవం. కానీ ఇక్కడ వచనాలు చూసినట్లయితే అందుకు చాలా భిన్నంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనం. ఈ వచనం చూడండి, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. ఈ మాట కూడా అలాగే ఉంది మనకి. తల్లిదండ్రులు చేసినటువంటి దోషాలు, పాపాలు, దాని యొక్క ఫలితాలు కూడా వారి పిల్లలు అనుభవిస్తాయి అనేటువంటి అర్థం వచ్చే విధంగా వచనాలు ఉన్నాయి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనంలో ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అన్నాడు. ఈ ఒక మనిషి ఎవరు? ఆదాము. ఆదాము అని ఒక మనిషి చేసినటువంటి అవిధేయత వలన అనేకులు పాపులుగా మారిపోయారు అంటే ఈ వచనం మనకి ఎలా ఉంది చెప్పండి? ఆదాము చేసినటువంటి పాపం వలన ప్రజలందరూ కూడా పాపులుగానే మారిపోతున్నారు అనేటువంటి భావం వస్తుంది. 15వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చాలండి, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోతున్నారు. ఆదాము చేసిన ఒక అపరాధం వలన అనేక మంది చనిపోతున్నారా? ఇది నిజమేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు. ఆదామునందు అందరూ చాలండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారు అంటే ఒక్క ఆదామునందే అందరూ కూడా మృతి పొందుచున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
చూడండి, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. అంటే ఈ వచనం ఎలా ఉంది మనకి? ఆదాము చేసిన అపరాధము వలన మరణం వచ్చింది, ఈ మరణము అందరిని కూడా ఏలుతుంది. ఇటువంటి వచనాలను చూసినటువంటి మన అనేక మంది ఏమనుకున్నారంటే, నిజంగానే తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు వారి బిడ్డలకు సంక్రమిస్తాయని, కాబట్టి తల్లిదండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు కూడా పాపులుగా పుడతారని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఈనాడు ఎవరిని చూడండి, ఎవరి బోధలు వినండి, మానవుడు జన్మ పాపి, మానవుడు జన్మ పాపినే బోధిస్తున్నారు తప్ప మానవుడికి జన్మ పాపము లేదు అనేటువంటి వాస్తవాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు. ఇటువంటి వచనాలు వారికి అర్థం కాకపోవడం వల్ల, వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు తప్పుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని అందరూ గుర్తించాలి అని మనం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమేనా? ఈ వచనాలన్నీ చూస్తే మనకి ఎలా ఉంది చెప్పండి? నిజముగానే తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ పాప శిక్ష, ఆ దోష శిక్ష వారి పిల్లలకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా, వారి పిల్లల మీదకి వచ్చినట్టుగా, సంక్రమించినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి నిజముగా తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ దోషము వారి పిల్లల మీదకు వస్తే ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది మామూలు విషయం కాదండి. ఇది ఎందుకంటే ఒక వ్యక్తి హత్య చేస్తే చట్టము అతనికి మాత్రమే శిక్ష వేయాలి. అలా కాకుండా అతను దొరకలేదనో, లేకపోతే అతను ప్రస్తుతానికి లేడనో అతనికి పుట్టినటువంటి సంతానానికి శిక్ష వేయడం అనేది న్యాయమైన పద్ధతి కాదు. అటువంటి పరిస్థితుల్లో సమాజానికి మనకే ఒప్పుకోదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతన్ని విడిచిపెట్టి వారి బిడ్డలకు శిక్ష వేస్తే మనమే ఒప్పుకోము. మామూలుగా చట్ట ప్రకారం, మనిషి రాసుకున్న చట్ట ప్రకారం మనమే ఒప్పుకోము. అటువంటిది పరిశుద్ధమైనది, తరతరాలలో యుగయుగాలలో మరుగు చేయబడి నేడు మనకు బయలుపరచబడినటువంటి ఈ మహా దివ్య జ్ఞాన గ్రంథములో వ్యతిరేకమైనటువంటి భావాలు, ఒకరు తప్పు చేస్తే ఆ శిక్షను వేరొకరు భరించాలి అనేటువంటి లేనిపోని అపోహలు, తప్పుడు మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండవు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ముందుగా గుర్తించాలి. ఇప్పుడు చూద్దాం అసలు వాస్తవం ఏంటి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్ష, ఆ తప్పు లేదా ఆ పాపానికి వచ్చిన శిక్షను ఎవరు భరించాలి అని దేవుడు చెప్తున్నాడు. అసలు బేసిక్ రీజన్ ఏంటి, ముఖ్య కారణం, మూల కారణం ఏంటి, మనం పరిశీలన చేద్దాం. కొన్ని మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం, పాత నిబంధన గ్రంథంలో ముందుగా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నందును. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. పాత నిబంధన కాలంలో ఆనాడు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పాత నిబంధన గ్రంథములో, మోషే ధర్మశాస్త్రములో కుమారుల దోషాన్ని బట్టి కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష లేదు, ఒకవేళ తండ్రి తప్పు చేస్తే కుమారుడికి శిక్ష లేదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష. మరలా చదువు, చాలా మంచి మాట, మరలా చదవండి ఒకసారి. చూడండి ఎంత మంచి మాట. ఎవరిని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష, ఎవడి భారాన్ని వాడే భరించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి రాజైన అమధ్య తన తండ్రిని చెప్పినటువంటి శత్రువుల మీద పగ తీర్చుకునే సమయంలో ఆయన చూడండి ఏం చేశాడంటే అందరినీ చంపలేదు ఆయన. మంచి మాట, ఒక వచనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. చూడండి ఎంత చట్టాన్ని చూస్తున్నాడు చూడండి. ఆయన ఆ పాత నిబంధన కాలంలో కూడా తన తండ్రిని చంపినటువంటి వారి మీద ఆయన పగ తీర్చుకునే సమయంలో కూడా ఆయన చట్టాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటి చట్టం? తండ్రి దోషాన్ని బట్టి వారి పిల్లలని శిక్షించకూడదు, ఒకవేళ కుమారుడి దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించకూడదు, ఎవని దోషాన్ని వాడే భరించాలి. అది చట్టం అండి, దేవుని చట్టం అది. మరొక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా గ్రంథం 31:30. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నందును,
ఎవడు ద్రాక్షకాయలు తినినో వాని పళ్ళే పులియును. ఎంత చక్కని మాట. ఏమంటే నేను ద్రాక్ష పళ్ళు తిన్నాను అనుకోండి, మీ పళ్ళు పులుస్తాయా? నేను కడుపు నిండా అన్నం తినేసాను, మీ కడుపు నిండుతుందా? లేదు. ఎవరు తింటే వారికే నిండుతుంది. అలాగే ప్రతి వాడు తన దోషము చేతనే మృతి పొందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. అంతే, ఎవరు తింటే వాని పళ్ళే పులుస్తాయి తప్ప నీవు తింటే నీ పక్క వాడికి పళ్ళు పులియవు అనే వాస్తవాన్ని గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎవరు పొరపాటు చేస్తే, ఎవరు తప్పు చేస్తే, ఎవరు పాపము చేస్తారో దాని శిక్షను వారే భరించాలి. అయ్యా నా వల్ల కాదు, నేను భరించలేని, దీన్ని వేరే వాళ్ళకి పంపించండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఎవరు దోషం చేశాడో ఆ వ్యక్తే శిక్ష అనుభవించాలి. ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మీకు చెప్తాను నేను, మీరు ఇంటికి వెళ్ళి మీరు జాగ్రత్త చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొత్తం చదవండి. అక్కడ ఏముందంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎవరైనా ఒక నీతిమంతుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆ నీతిమంతుడికి ఒక చెడ్డ కుమారుడు పుడితే తండ్రి యొక్క నీతిని బట్టి ఆ కుమారుడిని దేవుడేమి కనికరించడు. తండ్రి మంచివాడు కదా కాబట్టి వాళ్ళ అబ్బాయిని వదిలేద్దాము అని దేవుడేమి కనికరించడు. ఎందుకంటే ఎవరి దోష శిక్షను వారే భరించాలి. ఈ దుష్టుడైన కుమారుడికి పుట్టిన కుమారుడు మంచివాడు అయ్యాడు అనుకోండి, ఈ దుష్టుడైన కుమారుడికి ఒక కుమారుడు పుట్టాడు, అతను మంచివాడు అయ్యాడు అనుకోండి, ఆ తండ్రి చెడ్డవాడు కాబట్టి వీళ్ళ కొడుకుని కూడా చంపేయాలని దేవుడు అనుకోడు. అలాగే ఈ మంచి కుర్రాడికి, ఈ మంచి వ్యక్తికి పుట్టిన కుమారుడు ఒక చెడ్డ వ్యక్తి అయ్యాడు అనుకోండి, తండ్రి మంచిదనాన్ని బట్టి కుమారుడికి ఏమీ కన్సెషన్ ఉండదు. అయ్యో వీళ్ళ నాన్నగారు మంచివాడు కదా కాబట్టి ఈ కుర్రాన్ని వదిలేద్దాము అనేటటువంటి వెసులుబాటు ఏమీ కూడా లేదండి. కొన్ని వచనాలు చూద్దాం. 18వ అధ్యాయము 2వ వచనం. 4వ వచనం. పాపము చేయువాడు ఎవడో వాడే మరణశిక్ష. అంతే, ఇంక వేరే ఛాన్స్ లేదండి. పాపము చేయువాడు ఎవడో వాడే మరణశిక్ష పొందును. 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. ఎంత చక్కని మాట. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. కాబట్టి పాపము చేయవాడెవడో వాడే మరణము పొందును. తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయడు, కుమారుడు యొక్క దోష శిక్ష తండ్రి మోయడు. 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణమును అతడు ఆవశ్యకముగా అతడు బ్రతుకును. ఒకవేళ దుష్టుడు కనుక తన హృదయాన్ని మార్చుకుని తన మార్గాన్ని సరిచేసుకుని మంచిగా జీవిస్తే అతను ఆవశ్యంగా బ్రతుకును. 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టుడు చేయు హేయ క్రియలన్నిటికీ ప్రకారము జరిగించిన యెడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకపడికి రావు. చేసిన పాపమును బట్టి మరణమును. చూడండి, ఒక నీతిమంతుడు తన మార్గాన్ని విడిచి పాపము చేస్తే ఆ పాపాన్ని బట్టి తనకు శిక్ష వస్తుంది. ఒక పాపి, ఒక అనీతిమంతుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచిగా ఉన్నట్లయితే తన మంచి స్థితిని బట్టి అతనికి మంచి ఫలితం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే, ఎవడు పాపము చేస్తాడో వాడే శిక్ష అనుభవించాలి. అంతే తప్ప ఒకరు పాపము చేస్తే ఈ శిక్షను వేరొకళ్ళు మోయడం అనేది, భరించడం అనేది లేదండి. కాబట్టి తల్లిదండ్రులు పాపము చేస్తే ఈ పాపాలు వారి పిల్లలకు సంక్రమిస్తాయా? ఎంత మాత్రము సంక్రమించవు. ఇది బైబిల్ సిద్ధాంతం అండి. కొన్ని మాటలు చూడండి. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళు 2వ రాకడలో రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం, అలాగే రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనిషి కుమారుడు
ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం, అంతే. ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలము. నీవు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ. నీవు మంచివారైతే మంచి ఫలం, చెడ్డవారైతే చెడ్డ ఫలం. ఎంత చక్కని మాట. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చును. వాని వాని క్రియలు అంటే ఎవరి వాళ్ళకే, ఒకరిది ఇంకొకరికి వెళ్ళదు. ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి ఒక పుట్టుగుడ్డు వారిని చూపించి ఆయన అడుగుతున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. చూడండి ఎంత మంచి మాట. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడి కన్నవారా. అంటే వారికి అనుమానం ఏంటంటే, వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, వీడు ఏదో గతంలో వీడు పాపం చేస్తుంటాడు, లేదా వీడి తల్లిదండ్రులు పాపం చేస్తుంటారు, అందుకనే ఆ పాప ఫలితంగానే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అనే అనుమానం ఏం బహుశా. అందుకే బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడి కన్నవారా అన్నప్పుడు ఆయన అంటారు చూడండి, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టును. అంటే తల్లిదండ్రులు పాపం చేస్తే వారి పిల్లలు గుడ్డివాడిగా పుట్టడం కానీ, వికలాంగులుగా పుట్టడం కానీ ఇటువంటిది ఏమీ కూడా లేదండి. ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలు అతనిలో ప్రత్యక్షపరచడానికే, బయలుపరచడానికే జరిగాయి తప్ప నిజంగా వారి తల్లిదండ్రులు కానీ అతను కానీ చేసిన పాపం ఏమీ కూడా లేదు అనేటువంటి వాస్తవాన్ని పరిశుద్ధాత్ముడు మనకి చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఏ వ్యక్తి పాపం చేస్తాడో అతనికే శిక్ష, పాపము చేయని వారికి శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఎవరి శిక్ష వాడే భరించాలి. ఇది బైబిల్ సిద్ధాంతం. అయితే మీరు ప్రశ్న అడగవచ్చు, అయ్యా బాగానే ఉంది, ఇంతవరకు మనం వచ్చిన అన్నీ కూడా, మరి ఎవరు పొరపాటు చేస్తే వారే శిక్ష అనిపించాలి. తండ్రి పాపం చేస్తే తండ్రి అనిపించాలి, ఒకవేళ కుమారుడు పాపం చేస్తే ఆ శిక్షను కుమారుడు అనిపించాలి, ఒకరిని వేరొకరు అనిపించడానికి వీలు లేదు అని చక్కగా చూసాం మనం. అయితే ఇంతకు ముందు మనం కొన్ని వచనాలు పరిశీలన చేస్తాం. అక్కడేమున్నాయి, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేస్తాను అన్నాడు. అంతేకాకుండా యెజబెలు గురించి ఏమని చెప్తున్నాడు, దాని పిల్లలను నిశ్చయంగా చంపేస్తాను అంటున్నాడు. అక్కడ నయమాను విషయంలో చూస్తే, నీకు అతను నయమాను కలిగిన కుష్టు వ్యాధి నీకును నీ సంతతికి తరతరాలు కలుగుతుంది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, వీరు చేసినటువంటి తప్పిదాలు వారి పిల్లలకు సంక్రమిస్తాయి అన్నట్టుగానే ఉన్నాయి. మరి వీటి విషయం ఏంటి, మరి వీటిని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. ఆత్మ సంబంధమైన సంగతులను మన సొంత జ్ఞానంతో వాటిని వ్యాఖ్యానిస్తే అర్థము మారిపోతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులతోనే మనము సరి చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇప్పుడు యెజబెలుకు తప్పు చేస్తే వారి పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడు. గెహజీ తప్పు చేస్తే అతని పిల్లల్ని చంపేస్తాను అన్నాడు. దీని భావం ఏంటో మనం పరిశీలన చేద్దాం. దీని విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలియాలి. ఏమిటంటే, ఒకటి, దేవుని పిల్లలంటే ఎవరు, రెండు, అపవాది పిల్లలంటే ఎవరు. ఒకటి, దేవుని పిల్లలంటే ఎవరు, ఎవరిని దేవుని పిల్లలు అంటారు. రెండు, అపవాది పిల్లలంటే ఎవరు, ఎవరిని మనము అపవాది పిల్లలని అంటాం. బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్య ప్రకారము నడుచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఆత్మచేత నడిపించబడతాడో ఆ వ్యక్తి దేవుని కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. నాయనా, నీవు దేవుని కుమారుడువా కాదా? నీవు దేవుని కుమారుడు నాకు ఎలా తెలుస్తుంది? నీవు నిజముగా దేవుని వాక్య ప్రకారము నీవు జీవిస్తే, దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారం నీవు నడుచుకుంటే నీవు దేవుని కుమారుడు అనే సంగతి నాకు తెలుస్తుంది.
అలాగే ఒక వ్యక్తి అపవాది కుమారుడా కాదా నాకెలా తెలుస్తుంది? ఏ వ్యక్తి అయితే అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క ఆలోచనలు కలిగి దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తాడో ఆ వ్యక్తి అపవాది కుమారుడు. చక్కటి సాదృశ్యాలు బైబిల్లో మనకి చాలా ఉన్నాయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, అదండి, పాపము ఎవరైతే పాపము చేస్తాడో వాడు అపవాది సంబంధి, పాపము చేయని వాడు దేవుని సంబంధి. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఎంత చక్కగా చెప్తున్నాడు, డిఫరెన్స్ ఇద్దరికి తేడా చెప్పేస్తున్నాడు. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్య ప్రకారం జీవిస్తాడో ఆ వ్యక్తి దేవుని కుమారుడు. ఏ వ్యక్తి అయితే అపవాదికి లోబడి జీవిస్తాడో ఆ వ్యక్తి అపవాది యొక్క కుమారుడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచిపోతుంది. ఒకసారి యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్నటువంటి ఆ యోధా జనాంగంతో అంటూ ఉంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 38 నుండి 44 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 38 నుండి 44 వరకు. నేను వారితో మాట్లాడుతున్న యేసు ప్రభు వారు, అయ్యా నేను నా తండ్రి దగ్గర చూసిన సంగతుల్ని మీకు చెబుతున్నాను, మీరు మీ తండ్రి, అబ్బా ఎంత చక్కని మాట, మీ అదే ప్రకారము మీరు మీ తండ్రి యొక్క వినిన వాటినే జరిగించున్నారు. అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన పరలోకపు తండ్రి, ఇంకొకడు అపవాది. చూడంత చక్కని తేడా కనిపిస్తుందో. నేను నా తండ్రి చెప్పిన ప్రకారం నేను బోధిస్తున్నాను, మీరు మీ తండ్రి చెప్పిన ప్రకారం మీరు చేస్తున్నారు. 41వ వచనం. మీరు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి అని చెప్పగా. 44వ వచనం. మీరు మీ తండ్రి చెప్పేస్తాడు, మీ తండ్రి ఎవరు చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఇంతకు ముందు మీ తండ్రి అన్నాడు కదా, ఆ తండ్రి ఎవరు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి అపవాది నరహంతకుడై ఉండి సత్యమంతుడు నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడును. అమ్మయ్య, ఎన్ని లక్షణాలను చూడండి, వాడికి ఎన్ని బిరుదులు ఉన్నాయో. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. మీరు వాడి పిల్లలు అన్నారు ఆయన యేసుప్రభు వారు. వీరు ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యూదా ప్రజలందరూ కూడా అపవాది పిల్లలు ఎలాగయ్యారు చెప్పండి. అపవాది, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వీరు ఈ యూదా జనాంగం అంతా కూడా ఆ అపవాది ఎలాగైతే నడుచుకుంటున్నాడో, ఆ అపవాది ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉంటున్నాడో వీరు కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నారు. కాబట్టి వీరు కూడా అపవాది పిల్లలే. అదొందా లేదండి. కాబట్టి ఏ వ్యక్తి అయితే అపవాది యొక్క ఆలోచనల చొప్పున, అపవాది యొక్క క్రియల చొప్పున, అపవాది కలిగి ఉన్న లక్షణాలు కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి అపవాది యొక్క కుమారుడు. అందుకే ఒక మంచి మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు యులుమ అనబడిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం. అయితే తేరుచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, ఏమన్నారండి, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు. 10వ వచనంలో పౌలు గారు యులుమ అనబడిన వారితో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అతను తేరుచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. ఎవరండి? అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తినని మార్గమును చెడగొట్టుడా మానవా. ఇక్కడ ఎవరు అపవాది కుమారుడు అని పిలువబడుతున్నాడు? ఏ వ్యక్తి అయితే సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే సమస్త నీతికి విరోధిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు యొక్క మార్గాన్ని చెడగొడతాడో ఆ వ్యక్తి అపవాది యొక్క కుమారుడు. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 31 నుండి 36 వచనాలు చదవండి.
అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు చూడండి. ఎంత 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 ఉచ్చారణ చూడండి అక్కడ. సర్పములారా, సర్ప సంతానమా, సర్పములారా, సర్ప సంతానమా అంటే ఎవరు పుట్టారు వాళ్ళు? సర్పాన్ని పుడతారండి పిల్లలు ఎవరైనా? సర్పములారా, సర్ప సంతానమా అంటే వీళ్ళందరూ ఎవరు పిల్లలు? సర్పానికి పుట్టారు వీళ్ళు, అనగా దెయ్యానికి పుట్టారు, అపవాదికి పుట్టారు. అంటే అపవాది ఎటువంటి చెడు లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో అన్ని లక్షణాలు వీరు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని అపవాది కుమారుడా, సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. ఇప్పుడు వద్దాం, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏమిటంటే ఇప్పుడు అసలు విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏ వ్యక్తి అయితే సాతాను యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సాతాను కుమారుడు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యెజబెల్ దగ్గరికి వద్దాం. మనం 2వ అధ్యాయం చదువుకున్నాం కదా ఇందాక. యెజబెల్ అనే ఒక స్త్రీని ఉండనిస్తున్నాం. ఆ స్త్రీ విగ్రహాలకు అర్పించిన వాటిని తినాలని బలవంతం చేస్తుంది. నేను దాని పిల్లలను చంపేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇందాక నేర్చుకున్న విషయాలను దీంతో పోల్చి చూడండి. ఏ వ్యక్తి అయితే అపవాది క్రియలు కలిగి ఉంటాడో వాడు అపవాది కుమారుడు. ఇప్పుడు యెజబెల్ ఏం చేస్తుంది ఇక్కడ? దేవుని బోధకు విరోధమైన బోధ చేస్తుంది. విగ్రహాలకు అర్పించమని, అర్పించిన వాటిని తినమని వాడిని ప్రోత్సహిస్తూ ఉంది. ఇటువంటి తప్పుడు బోధ చేస్తుంది తల్లి. యెజబెల్ అనేది తల్లి. ఆమె తరువాత ఎవరైనా వచ్చి అదే విధమైన బోధ చేశారనుకోండి, వీళ్ళందరూ ఎవరు? అటువంటి బోధ చేసేవారందరూ యెజబెల్ యొక్క పిల్లలు. అది అసలు సంగతి. అపవాది చేసినట్టుగా ఏ వ్యక్తి అయితే చేస్తాడో వాళ్ళందరూ అపవాది పిల్లలు. అలాగే యెజబెల్ చేసినట్లుగా దుర్బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా యెజబెల్ పిల్లలు. గేహజీ ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన సమయంలో చూడండి, రాజుల గ్రంథం 2వ గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నాయనా, మనం చేయాల్సిన పనేంటి? మన వాక్యాన్ని ప్రకటించాలి, నశించిపోయే ఆత్మలను రక్షించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ లోక సంబంధమైనటువంటి దాసదాసీలను, పొలాలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను ఇవన్నీ సంపాదించుకోవాలని నీవు లోక సంబంధంగా ఆలోచిస్తున్నావు. ఇతనెవరు? ఇతను తండ్రి, గేహజీ తండ్రి. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ గేహజీ వలె పొలాలను సంపాదించుకోవాలని, దాసదాసీలను సంపాదించుకోవాలని, ఈ లోక సంబంధమైన ఆస్తిని సమకూర్చుకోవాలి అని ప్రయాసపడతాడో వారందరూ కూడా ఎవరు? గేహజీ పిల్లలు. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధంగా తాపత్రయపడతాడో గేహజీ వలె, అటువంటి గేహజీకి పుట్టినటువంటి పిల్లలే. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే అన్నాడు ఆయన, గేహజీ నీవు చేయరాని సమయంలో చేయరాని పని నువ్వు చేశావు కాబట్టి ఇటువంటి దోషము నీకును నీ సంతతికి, అంటే భౌతికంగా అతని గర్భాన పుట్టిన పిల్లలు అనుకోకండి. అలా అనుకుంటే మీరు పొరపాటు పడిపోయినట్టే. అతని గర్భాన భౌతికంగా అతని శరీర సంబంధంగా పుట్టిన పిల్లలు కాదు, అతని వల్ల చెడు ఆలోచనలు కలిగి వాక్యం కోసం ప్రయాసపడినటువంటి సమయంలో, ఆత్మల భారము కలిగి ఉండవలసిన సమయంలో ఏ వ్యక్తి అయితే ఈ ఆత్మ సంపాదన విడిచిపెట్టి లోక సంబంధంగా ఆలోచిస్తాడో ఆ వ్యక్తి గేహజీ యొక్క వారసుడు, గేహజీ యొక్క కుమారుడు. అలాగే ఏ వ్యక్తి అయితే యెజబెలు వలె తప్పుడు బోధ చేస్తుందో వారందరూ కూడా యెజబెలుకు పుట్టిన పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ఆయన అంటున్నాడు, ఎవరైతే పొరపాటు చేస్తారో వీళ్ళందరూ కూడా యెజబెలు వలె, గేహజీ వలె గుణ లక్షణాలు కలిగి ఉన్న వారందరూ కూడా వారి పిల్లలే. కాబట్టి ఆయన ఏమంటున్నాడు?
నయమానుకు కలిగిన కుస్తు గెహజీ నీకును నీ పిల్లలకు కలుగును అంటున్నాడు. అంటే అతని శరీర సంబంధంగా పుట్టిన పిల్లలకు కాదు కానీ అతని వలె గుణలక్షణాలు కలిగి ఉన్న వారందరికీ అని అర్థం. అలాగే యెజబెలు విషయంలో కూడా యెజబెలు కడుపున శరీర సంబంధంగా పుట్టిన పిల్లలు అని కాదు కానీ యెజబెలు వలె దుర్బోధ చేసే వారందరూ కూడా యెజబెలు యొక్క కాబట్టి అటువంటి వారిని అందరినీ కూడా నేను చంపేస్తాను అంటున్నాడే తప్ప నిజముగా తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ పాపము వారి పిల్లలకు సంక్రమిస్తుంది అనేటువంటి న్యాయము దేవుడు పెట్టినటువంటి చట్టము కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవాన్ని గ్రహించాలి. మనం పరిశీలించినట్లయితేనే మనం సత్యాన్ని గ్రహించగలుగుతాం. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క దోషము వారి పిల్లలకు తరతరాలు వస్తుంది అంటే శరీర సంబంధంగా వారికి పుట్టిన బిడ్డలు అని కాదు కానీ ఇటువంటి చెడు లక్షణాలు కలిగిన వాళ్ళందరూ అపవాది పిల్లలు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి అనేక మంది కూడా అదే కోవలోకి వస్తారు. వీళ్ళందరూ కూడా వారి పిల్లల కింద లెక్క వస్తారు. కాబట్టి వారికి ఇటువంటి శిక్ష అన్నాడు ఆయన తప్ప తన శరీరాన్ని తన కడుపును పుట్టిన పిల్లకి శిక్ష వస్తుందనేది ఆయన ఉద్దేశం కాదు. అనే సత్యాన్ని గ్రహించాలి అని మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇప్పుడు మరొక విషయాన్ని మనం చూద్దాం. ఇంతవరకు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వచనాల గురించి మనం పరిశీలన చేసాం. ఇప్పుడు రోమాపత్రికలో ఉన్నటువంటి వచనాల గురించి మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ వచనం చూడండి. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుతున్నారు. ఇది నిజమా? ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఎవరి శిక్ష వారే భరించాలి. తండ్రి యొక్క దోష శిక్షను తండ్రే భరించాలి. తండ్రి యొక్క శిక్షను కుమారుడు భరించడు. అలాగే కుమారుడు యొక్క దోష శిక్షను తండ్రి భరించడు. ఎవడు పాపము చేస్తాడో వాడే మరణము పొందాలి. ఎవరిది వారికే అని మనం నేర్చుకున్నాం. దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది ఇక్కడ. మరలా చదవండి. 5వ అధ్యాయం 19వ వచనం. రామపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఇది నిజమా? ఒకవేళ ఇది నిజమే అయితే ఆదాము చేసిన ఒక్క ఆదాము చేసిన అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డ నిజము అయితే నిజముగా తల్లిదండ్రులు చేసిన పాపాలు వారు సంక్రమిస్తాయని నమ్మాలి. అవునా కదండి? అలాగే 5వ అధ్యాయము రామపత్రిక 15వ వచనము 17వ వచనం. ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినలా. ఆదాము అనే ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయారంట. అలాగే 17వ వచనం. మరణము ఆదాము అను ఒకని మూలమున వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. ఈ వచనాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆదాము చేసినటువంటి పాపము వలన, ఆదాము చేసిన అపరాధము వలన ఈ అపరాధం వారి పిల్లలకు సంక్రమించింది. ఆ పిల్లలందరూ పాపులుగా మారిపోయారు. ఆ పాపము ప్రపంచ ప్రజలందరి మీద ఏలుతుంది అనేటువంటి అర్థం వచ్చే విధంగానే ఉంది. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవం అది కాదండి. ఎందుకు అది కాదు? ఎందుకు అనేక మంది ఇదే వచనాలను చూసి మోసపోతున్నారు అంటే కారణం వారు వచనాలని అక్కడే ఉన్న వచనాలను వారు జాగ్రత్తగా పరిశీలించడం లేదు. జవాబు అక్కడే ఉంది. అదే వచనాల్లో జవాబు ఉంది. వారు ఏం చేస్తున్నారంటే వచనాన్ని మొత్తము చదవకుండా దాన్ని 2 ముక్కలు చేసి ఆ ఒక ముక్కనే తీసుకుంటున్నారు, 2వ ముక్కని వదిలేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వారు గ్రహింపు లేకుండా ఉన్నారండి. మీరు చదివిన వాక్యములోనే, మీరు చదివిన వచనాల్లోనే జవాబు ఉంది. ఎలా ఉందో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇదే వచనం మనం చూద్దాం. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరో అలాగుననే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఇదంతా ఒకే వచనం. దీన్ని రెండింటిని కలిపి ధ్యానము చేస్తేనే వాక్యం బయటపడుతుంది. అలా కాకుండా ఈ వాక్యాన్ని 2 ముక్కలుగా చేసి ఆ మొదటి ముక్క తీసుకుని 2వ ముక్కను వదిలేసామనుకోండి, గాల్లో అర్థం మారిపోతుంది. మన
అనేక మంది బోధకులు ఈ మొదటి భాగాన్ని తీసుకున్నారు. ఏంటంటే ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అని అన్నారు. అక్కడితో ఆగిపోతున్నారు. రెండో మనం చూద్దాం. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఒకని విధేయత వలన. ఎవరి ఒకడు? యేసుక్రీస్తు వారు. ఇంత పైన ఒకరెవరు? ఆదాము. ఆదాము అనే ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారో అలాగుననే యేసుక్రీస్తు అను ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఇప్పుడు రెండో భాగం చూద్దాం. ఒకడు యేసుక్రీస్తు యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడిపోతున్నారా? నేను ఒకటి అనుకుంటాను, యేసు ప్రభు వారు విధేయత చూపించారు కాబట్టి నేను నీతిమంతుడిని కదండి. ఈ వచ్చిన బట్టి నేను ఏమర్థం చేసుకోవచ్చు? ఒకను యేసుక్రీస్తు అని ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిపోతారు కదా. కాబట్టి యేసు ప్రభు వారు విధేయత చూపించాడు కాబట్టి నేను విధేయత చూపించవలసిన అవసరం లేదు. నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను, మోసం చేస్తాను. దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఎందుకు అంగీకరించడు? ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడిపోతున్నారు కదా. తీర్చబడిపోతున్నప్పుడు అనేకుల్లో నేను ఒకడిని కాబట్టి నేను కూడా నీతిమంతుడిగానే తీర్చబడాలి. ఇది న్యాయమేనా? అయ్యా నేను తింటానండి, తిరుగుతానండి, తాగుతాను, దొంగతనం చేస్తాను, మోసం చేస్తాను, హత్యలు చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ నేను నీతిమంతుడినేనండి అన్నాను అనుకో, ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకని? నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏమి చేయాలి? ఏమి చేయాలో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అది అసలు సంగతి. నువ్వు ఊరకే గాలికి వచ్చేసి నువ్వు కూర్చుని వెళ్ళిపోయి నుంచుని ఇష్టానుసారంగా నువ్వు జీవించేస్తే నువ్వు నీతిమంతుడు కాదు నాయన. ఆయన నీతిమంతుడైనట్టు నీవు కూడా నీతిని జరిగించాలి. అప్పుడే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీవేమీ చేయకుండా ఆయన విధేయత చూపించాడు కాబట్టి నేను నీతిమంతుడిని అని నీకు నీవు అనుకుంటే సరిపోదు. ఆయన నీతిమంతుడైనట్టు నీవును నీతి క్రియలు చేస్తే, నీతిని చేస్తే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీవును నీతిని జరిగిస్తే అప్పుడు నీవు నీతిమంతుడు అవుతావు. అంతేగాని ఎంతటి నీవే ఏమీ చేయకుండా ఊరకే నీతిమంతుడిగా నీవు తీర్చబడవు. అలాగే ఇప్పుడు మొదటి భాగానికి రండి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మొదటి భాగం. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరు. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరు. ఒకని అవిధేయత వలన అందరూ పాపులుగా మారిపోతున్నారా? నో, కాదండి. ఇందాక యేసుప్రభు గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించేవాడే నీతిపరుడు. అలాగే ఆదాము చేసినట్టుగా ఆదాముకు ఇయ్యబడిన ఆజ్ఞను అతిక్రమించినందువల్ల అతను అవిధేయుడిగా మారిపోయాడు. అలాగే ఏ వ్యక్తి అయితే తనకు ఇయ్యబడిన దేవుని చట్టాన్ని అనగా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ వ్యక్తి అవిధేయుడు, పాపిగా తీర్చబడుతున్నాడు తప్ప ఆదాము చేసిన తప్పు వలన, ఆదాము చేసిన అపరాధము వలన నీవు పాపిగా మారడం లేదు. ఇది బైబిల్కి విరుద్ధమైన బోధండి. ఇది నీతిమంతుడైనట్టు నీవు నీతిని జరిగిస్తే నీవు నీతిమంతుడు. అలాగే ఆదాము అవిధేయుడైనట్టుగా, ఆదాము ఆజ్ఞను అతిక్రమించినట్టుగా నీవు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు కూడా పాపివే. అంతేకాని ఆదాము చేసిన అపరాధం వల్ల నీవు పాపిగా మారిపోతున్నావు అనేది మాత్రం వాస్తవము కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి అని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, అసలు మరొకసారి చూద్దాం. అసలు ఈ లోకంలోనికి పాపం ఎలా ప్రవేశించింది? ఆదాము చేసిన పాపం వలన ప్రపంచ ప్రజలందరూ పాపులుగా మారిపోతున్నారా, లేకపోతే ఎవరి పాపాలు వారికేనా? ఈ వచనాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైపోయినాడు. ఎంత మంచి మాట చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు అన్ని ఈ పాపం ఎలా ప్రవేశించిందో చెప్తున్నాడు. ఇక్కడ
ఆదాము అను ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకములో ప్రవేశించింది. పాపము ఈ లోకములో ఎవరి ద్వారా ప్రవేశించింది అంటే ఆదాము ద్వారా ప్రవేశించింది. ఎలాగూ దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆయనకి, నాయన ఈ ఫలాన్ని నీవు తినొద్దు అని. ఆదాము ఆ చట్టాన్ని అతిక్రమించాడు. అతిక్రమించడం వల్ల అపరాధిగా తీర్చబడ్డాడు, పాపము చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము, ఈ పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ప్రవేశించింది. ఎలాగో ఈ పాపము ఈ లోకంలోకి ఎంటర్ అయిందో చెప్తున్నాడు. అంతే తప్ప ఆదాము వలన అందరూ పాపులుగా మారిపోయారు అనేది మాత్రం కాదండి. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపమును, మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించిందో చెప్పిన తరువాత అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. అందరూ పాపము చేశారు, అందరికీ మరణం వచ్చింది. ఒకవేళ కొందరే పాపము చేస్తే కొందరికే వచ్చేది, ఒకవేళ ఒక్కరే పాపము చేస్తే ఒక్కరికే వచ్చేది, 10 మంది పాపము చేస్తే మరణము 10 మందికే వచ్చేది. కానీ అందరూ పాపము చేశారు కాబట్టి మరణము అందరికీ సంప్రాప్తమైంది తప్ప ఆదాము చేసినటువంటి తప్పు వల్ల, ఆదాము చేసిన పాపము వలన, అపరాధము వలన ప్రపంచ ప్రజలందరూ కూడా పాపులుగా తీర్చబడడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు పాపము చేస్తే ఆ శిక్ష వారి పిల్లలకు రాదని, తల్లిదండ్రులు చేసిన పాపాలు వారి పిల్లలకు సంక్రమించవని, ఎవరి శిక్షను వారే భరించాలనే వాస్తవాలను మనం పరిశీలన చేశాం. ప్రియమైన దేవుని పిల్లలు, అనేక మంది తప్పిపోయే మరికొన్ని వచనాలు మనం చూద్దాం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనములో, శుద్ధుడగుటకు నరుడు యాపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు యాపాటివాడు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఎలీఫజు అనే ఆయన మాట్లాడుతున్నాడు. యోబు గారి ఫ్రెండ్, ఆయన స్నేహితుడు. శుద్ధుడగుటకు నరుడు యాపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు యాపాటివాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఆడదానికి పుట్టిన మనిషి పరిశుద్ధుడు కాడు అన్నట్టుగానే ఉంది. అలాగే యోబు గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరీ నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఈ మాటల్లో కూడా స్త్రీకి పుట్టినటువంటి నరుడు పవిత్రుడు కాదు అన్నట్టుగానే ఉన్నాయి. చాలా మంది ఈ వచనాలు కూడా చూపించి మానవుడు జన్మపాపి అని చెబుతూ ఉంటారు. నిజానికి 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు ఎవరు మాట్లాడారు? బెల్దదు. ఈయన కూడా యోబు గారి స్నేహితుడే. ఈ మాట మొదటి వచనంలో ఉంటుంది, 25వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఈ మాటలు ఎవరు పలికారు అంటే బెల్దదు. ఆ 15వ అధ్యాయంలో ఉన్న మాటలు ఎలీఫజు, అది కూడా మొదటి వచనంలో ఉంటుంది, ఎలీఫజు. కాబట్టి ఎలీఫజు, బెల్దదు వీళ్ళిద్దరూ కూడా ఏమన్నారంటే స్త్రీకి పుట్టినటువంటి నరుడు అపవిత్రుడు, పరిశుద్ధుడు కాదు అని అంటున్నాడు. ఈ వచనాలను చూసి చాలా మంది మోసపోయి నిజమే కాబోలు, స్త్రీకి పుట్టినటువంటి నరుడు పరిశుద్ధుడు కాదేమో అని అనుకుంటున్నారు. వీరిద్దరూ కూడా ఏమన్నారంటే స్త్రీకి పుట్టినటువంటి నరుడు పరిశుద్ధుడు కాడు అని అన్నారు. అయితే దేవుడేమన్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. 3వ వచనం చూడండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అబ్బాబా, ఎంత మంచి మాట. ఈ ఎలీఫజుని బెల్దదును అన్నటువంటి మాటలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఎలీఫజు బెల్దదు అన్నటువంటి మాటలు ఎలాంటివండి? అవి జ్ఞానము లేని మాటలు. స్త్రీకి పుట్టినటువంటి నరుడు పరిశుద్ధుడు కాదు, పవిత్రుడు కాదు అనేది ఏ మాటలండి? అవి జ్ఞానము లేని మాటలు. ఏ వ్యక్తి అయినా వచ్చి నిలబడి మనిషి జన్మపాపి అని బోధ చేశాడు అంటే వాడికి ఏమీ లేదని లెక్క. జ్ఞానము లేదు. అది మన మాటలు కాదండి, అది దేవుని మాటలు. జ్ఞానము లేని మాటలు
చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడే. ఎంత కోపంగా చెప్తున్నాడు చూడండి. ఈ నిరర్ధకము చేయు వీడెవడు? ఎడవచ్చును. యెహోవా ఆ మాటలు పలికిన తరువాత ఆయన త్యామానీయుడైన ఎలీఫజుతో ఎలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. అబ్బా తేల్చేశాడు చూడండి. దేవుని స్టేట్మెంట్ చూడండి ఇక్కడ. నా యోబు నా సేవకుడైన యోబు గారు పలికినట్లుగా మీరు మంచి మాటలు పలకలేదు. ఏం పలకలేదు? మీరు యుక్తమైనది పలకలేదు. మీరు మనిషి పాపి అని చెప్తున్నారు. మీరు ఆ స్త్రీకి పుట్టిన నరుడు పాపి అని మీరు చెప్తున్నారు. మీరు మంచి మాటలు పలకలేదు. కాబట్టి నా కోపము రగులుకొని నీ మీదను మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. అబ్బా మండుచున్నది. దేవుని కోపం ఏమైపోతుందండి? మండుచున్నది. వీళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? మానవుడు జన్మపాపి అని చెప్పే బోధకులందరూ ఏమైపోతారు? ఈ మంటల్లో పడి మాడిపోవాలి. ఎందుకంటే దేవుని కోపము మండుచున్నది. మీరు నాకు అనుకూలమైన వచనాలు మీరు పలకలేదు. మీరు యుక్తమైన మాటలు మీరు పలకలేదు. మానవుడు జన్మపాపి అని మీరు బోధ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి మీద నా కోపము మండుచున్నది, రగులుచున్నది. జాగ్రత్త, మీరు కాలిపోతారు అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు దహించు అగ్ని ఆయన చేతిలో పడుట భయంకరము. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవాలను గ్రహించండి. మానవుడు జన్మపాపి కాదు. ఆయన ప్రతి మనిషిని యథార్థవంతునిగా పుట్టించాడు. కానీ మనుషుల వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నాడు ఆయన నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారే వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం అనే బంధకాల్లో మీరు ఉన్నారా? ఈ పాపము దేవుని మిమ్మల్ని వేరు చేసేస్తుంది. ఆయన ముఖాన్ని మనకి అడ్డుగా ఇద్దరి మధ్య నిలబడింది. పాపము అడ్డు గోడగా ఉంది. ఆయన ముఖాన్ని మనకి చాడు చేసేసింది. ఆయన హస్తం మనకి అందకుండా చేసేస్తుంది. రక్షింప నేరక ఉన్నట్లు ఆయన హస్తము కురిచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ పాపములు మీకు నాకు మధ్య అడ్డు గోడగా నిలిచాయి అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏ అడ్డు గోడగా ఉందో పాపము మీ జీవితాల్లో, ఆ అడ్డు గోడను మీరు తొలగించుకోవాలి. ఆ అడ్డు గోడను తొలగించుకోనట్లయితే, ఆ అడ్డు గోడ ఉన్నంత కాలము దేవుని యొక్క ముఖము మనకు కనిపించదు, దేవుని యొక్క హస్తం మనకి అందదు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి ఆ పాపాన్ని, ఆ పాపము గోడను పడగొట్టడానికి, ఆ పాపము నుండి విముక్తి పొందడానికి అందరూ ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భయంకరమైనటువంటి పాపము నుండి దూరముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 2 రకాల మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. 2 రకాల పాపాలు కనిపిస్తూ ఉన్నాయి. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. ఏమిటి మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము? మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకములో మీరు చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా, అనగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేసే ఏ పనికైనా సరే పాప క్షమాపణ లేదనే విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, పాపము, ఈ పాపానికి కారణము శోధన. ఈ కారణము శోధన. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నీలో ఏ దురాశ ఉందో, నీలో ఏ పాపము ఉందో, ప్రియమైన స్నేహితుడు, ఒకసారి ఆలోచించుకో. నీవు పైకి మంచివాడిగా కనిపించవచ్చు, పైకి నీవు అందరి దృష్టిలో మంచివాడిగా ఉండొచ్చు, అందరూ నిన్ను మంచివాడిగా పొగడవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీలో ఉన్నట్లయితే ఆ పాపము పరిపక్వమై గర్భము ధరించి
మరణమును కనును. అది రెండవ మరణము. అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. ఆ భయంకరమైన రెండవ మరణం పొందడానికి వీల్లేదు. అందుకనే దేవుడు తన ప్రియకుమారుడు ఈ లోకానికి పంపించాడు. దేవుని కుమారుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువపై తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని చిందించారు. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని చేస్తున్నాడు. ఆయన నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞకు లోపడి నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపమును కడుక్కొని పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడవలసిందిగా ప్రభువునందు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. మానవునికి జన్మ పాపము లేదని, తల్లిదండ్రులు చేసిన పాపములు వారి బిడ్డలకు సంక్రమించదని, ఎవరి పాప శిక్షను, ఎవరి దోష శిక్షను వారే భరించాలి అని మీ యొక్క వాక్యములో మీరు మాకు చూపించారు. మీకు వందనాలు నాయన. మీరు చూపించిన వాక్యాలను బట్టి, మీరు చూపించిన మార్గాన్ని బట్టి తండ్రి, మేము జన్మ పాపము కాదని మేము గుర్తించాం. మా తల్లిదండ్రులు చేసిన పాపములు మాకు సంక్రమించడం మేము నేర్చుకున్నాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ప్రతి విధమైన పాపములకు దూరముగా ఉండి యథార్థముగా మీ యొక్క వాక్య ప్రకారము జీవించి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో వారి హృదయంలో ఈ వాక్యమును ఫలింపజేసి ప్రతి ఒక్కరిని మీ యొక్క పరలోక రాజ్యము తీర్చుకోగలరని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.